వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గూడాలవారిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం నందు నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ కుంభాభిషేకం ఘనంగా నిర్వహిస్తున్నారు. నవగ్రహ ప్రతిష్ఠను 3 రోజులు గోపూజ, విగ్రహాల ప్రతిష్ఠ, హోమం, గుండం, కలశ పూజలు, వేద పండితులు మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా కుంభాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హిందూ బంధువులకి అలాగే 50 మంది భక్త మహాశయులకు నమస్కారము. నా పేరు తాడేపల్లి లోకేష్ కుమార్ శర్మ. ఈరోజు గూడలివారిపాలెం గ్రామంలో నిలిచి ఉండేటటువంటి శ్రీ పార్వతీదేవి సమేత కోటేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయమునందు నూతనంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం చేయడం జరిగినది. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా 3 రోజుల నుంచి అనగా 6వ తేదీ సోమవారం నుంచి ఈరోజు 8వ తేదీ బుధవారం వరకు కూడా విశేష కార్యక్రమాలు చేయడం జరిగినది. గణపతి పూజ, స్థల శుద్ధి కోసం పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసలతో మొదలైనటువంటి ఈ కార్యక్రమము, యాగమండప ప్రవేశము, అంకురారోపణ, పుట్టమన్ను తీసుకురావడము, మృత్తికా సంగ్రహణము ఇలాంటి విశేష పూజలతో పాటుగా గణపతి హోమము, వాస్తు హోమము, కలశారాధనతో మొదటి రోజు పూజా కార్యక్రమాలు సమాప్తి అయినవి. రెండవ రోజైనటువంటి మంగళవారం 7వ తేదీ ఉదయము విగ్రహాలకు విశేషముగా మహాస్నపన కార్యక్రమము, అలాగే భక్తులందరి చేత క్షీరాభిషేక కార్యక్రమాలు చేయించడం జరిగినది. 3వ రోజైనటువంటి ఈరోజు విశేషముగా శైవాగమ శాస్త్రం ప్రకారముగా యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం చేయడం జరిగినది. కుంభాభిషేకము, శిఖర ప్రోక్షణ కార్యక్రమాలు జరిగినవి. 50 మంది భక్తాదులు కూడా ఇలాంటి విశేష పూజా హోమ కైంకర్యాలలో పాల్గొని మోక్షాన్ని పొందవలసినదిగా ప్రార్థన. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి
గూడలివారిపాలెం గ్రామం ప్రజానికానికి అలాగే శ్రీ పార్వతీదేవి సమేత కోటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విశేష హిందూ ధార్మిక కార్యక్రమాలు మరెన్నో కూడా జరుపుతూ ఉండాలని, ఆ పార్వతీ పరమేశ్వరులు వారికి అనుగ్రహాన్ని కలిగించాలని, అలాగే హిందూ బంధువులందరూ కూడా ఇలాంటి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.